ప్రపంచం వేగంగా మారుతోంది. గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలంటే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తప్పనిసరి. ఈ క్రమంలోనే భారతదేశం బుల్లెట్ రైలు కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు మనం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడా వేగం దక్షిణాదికి కూడా విస్తరించబోతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ హైస్పీడ్ నెట్వర్క్లో ఒక కీలక భాగస్వామిగా మారబోతోంది. ఇది కేవలం ఒక రైలు మార్గం కాదు. ఇది దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక ఎకనామిక్ కారిడార్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి వంటి మహానగరాలను కలుపుతూ సాగే ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ గుండెకాయగా నిలవనుంది. కాగితాల మీద ఉన్న ప్రతిపాదనలు ఇప్పుడు కార్యాచరణలోకి వస్తున్నాయి. దీనికి తాజా నిదర్శనం అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు. హైదరాబాద్, బెంగళూరు బుల్లెట్ రైలు మార్గం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైస్పీడ్ రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి భూమి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం నాడు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిపుణుల బృందం సందడి చేసింది. అనంతపురం రూరల్ మండలం, బుక్కరాయ సముద్రం మండలంలోని కొన్ని గ్రామాలు మరియు సిద్ధరాంపురం పరిసరాల్లో ఈ మట్టి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 40 పాయింట్ల వద్ద డ్రిల్లింగ్ యంత్రాల సహాయంతో భూగర్భంలోకి రంధ్రాలు చేసి మట్టి నమూనాలను సేకరించారు. బుల్లెట్ రైలు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. అంతటి వేగాన్ని, ప్రకంపనలను తట్టుకోవాలంటే ట్రాక్ వేసే భూమి చాలా దృఢంగా ఉండాలి. అందుకే ఈ మట్టి పరీక్షలు అత్యంత కీలకం. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగానే పిల్లర్లు ఎక్కడ వేయాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలు ఖరారవుతాయి. అనంతపురం వంటి కరువు పీడిత ప్రాంతం మీదుగా ఇంతటి భారీ ప్రాజెక్టు రావడం ఆ జిల్లా రూపురేఖలను మార్చేస్తుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిలో ప్రధాన నగరాలను కలపడానికి 2 ప్రధాన బుల్లెట్ రైలు మార్గాలను పరిశీలిస్తోంది. ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ ద్వారానే వెళ్లడం రాష్ట్రానికి దక్కిన గొప్ప అవకాశం. హైదరాబాద్, బెంగళూరు కారిడార్ ఇది ఐటీ మరియు వాణిజ్యపరంగా అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఈ లైన్ తెలంగాణలోని షాద్నగర్, కర్నూలు మీదుగా ఏపీలోని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి అక్కడి నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకుంటుంది. అంటే రాయలసీమ ప్రాంతానికి ఇదొక జీవన నాడిలా మారుతుంది. హైదరాబాద్, చెన్నై కారిడార్ ఇది మరొక కీలకమైన మార్గం. ఇది నల్గొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గుంటూరు, అమరావతి పరిసరాల మీదుగా నెల్లూరును దాటుకుని చెన్నైకి చేరుకుంటుంది. ఈ ప్రణాళికలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మరియు కోస్తా 2 ప్రాంతాలకు బుల్లెట్ రైలు కనెక్టివిటీ లభించబోతోందని స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్తులో పారిశ్రామిక వికేంద్రీకరణకు దోహదపడుతుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైన విజన్ ఉంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025 వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చాయి. దక్షిణాదిలో బుల్లెట్ రైలు ఏర్పాటు కోసం ఇప్పటికే సర్వే పూర్తయిందని, త్వరలోనే ఇది సాకారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన ప్రకారం కేవలం 2 నగరాలను కలపడం కాకుండా దక్షిణాదిలోని 4 ఆర్థిక శక్తి కేంద్రాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిలను కలుపుతూ ఒక చతుర్భుజాకారంలో లేదా అనుసంధాన మార్గంలో ఈ బుల్లెట్ రైలు నెట్వర్క్ ఉండాలి. ఈ 4 నగరాల జనాభా కోట్లలో ఉంది. వీటిని హైస్పీడ్ రైలుతో అనుసంధానిస్తే ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మార్కెట్ క్లస్టర్గా మారుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఉదయం ఒక నగరంలో టిఫిన్ చేసి మధ్యాహ్నం మరో నగరంలో మీటింగ్ ముగించుకుని రాత్రికి ఇంటికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది? ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే రైలులో 10-12 గంటలు, బస్సులో 8-9 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు వస్తే ఈ సమయం కేవలం 2 నుంచి 3 గంటలకు తగ్గిపోతుంది. అలాగే అమరావతి నుంచి చెన్నైకి లేదా హైదరాబాదుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. సమయం ఆదా అవడమే కాకుండా ఇది ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్కు దారితీస్తుంది. రైల్వే స్టేషన్ల చుట్టూ నూతన నగరాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక కేంద్రాలు పుట్టుకొస్తాయి. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భూముల విలువలు పెరుగుతాయి. పరిశ్రమలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా రవాణా సౌకర్యమున్న ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాయి. ముంబై బుల్లెట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నట్టే దక్షిణాది ప్రాజెక్టు కూడా పట్టాలెక్కితే దక్షిణ భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే వేగంగా పరిగెడుతుంది. చివరగా అనంతపురంలో జరుగుతున్న మట్టి పరీక్షలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు, కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఇవన్నీ గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ గడ్డపై బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్ తరాల అవసరాలు, దేశ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుంటే ఇది అత్యవశ్యకం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి ఈ 4 నగరాల మధ్య వాణిజ్య, వర్తక, సాంస్కృతిక సంబంధాలు ఈ బుల్లెట్ రైలు ద్వారా మరింత బలోపేతం నుండనున్నాయి. శరవేగంగా జరుగుతున్న ఈ కసరత్తు సాధ్యమైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని, అనంతపురం పొలాల్లో, గుంటూరు నేలల్లో బుల్లెట్ రైలు కూత వినిపించాలని కోరుకుందాం.